ద్రోహం చేశామండి దేవునికి. మనం మనుషుడు ఏదన్నా కొంచెం మోసం చేస్తే మనం ఎంత పగబడుతున్నాం వాళ్ళ మీద, ఎంత కృంగిపోతున్నావు. దేవుడు నిన్ను నమ్మి నిన్ను బ్రతికించి, నీకు జీవమిచ్చి, నీకు రక్షణ ఇచ్చి, నీ చేతికి బైబిల్ ఇచ్చి, నీకు సంఘం ఇచ్చి, ఒక సేవకుడిచ్చి, పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా మనకు అనుగ్రహించి, మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పాలని మనసంతా నీ మీద పెట్టుకుంటే నువ్వేంటారు ఇలా లోకాన్ని ప్రేమిస్తావు? శరీరాశ, లోకాశ, ఈ జీవన సంబంధమైన వ్యాపారాల్లో పడిపోయి క్రైస్తవులు. నిజ క్రైస్తవుడు ఎక్కడున్నాడండి? నవ్వుల పాలైపోతుందండి క్రైస్తవ్యం భారతదేశంలో. నువ్వు ఎంత చెడ్డోడువైనా చచ్చిపోవాలని కోరేవాడు కాదు ఆయన. నీ పాడు నువ్వు పడని వదిలిపెట్టేవాడు కానే కాదు ఆయన. దుష్టుడు పశ్చాత్తాపడి మారు మనసు పొంది బతకాలనే కోరుతున్నాడంట. తిరిగిరా, అందుకే సభలండి, తిరిగిరా. మీరు ఇంకా గోతులో పడలేదేమో, గోతులోకి పోయే దారిలో ఉన్నారేమో. పడిన తర్వాత బయటికి రావటం ఏంటండి? పడకుండా కాపాడేవాడైతే యేసయ్యా. మేము అంత పడిపోలేదండి అంటారేమో, మేము అంత నీచమైన జీవితానికి వెళ్ళలేదు. నువ్వు కొంచెం జారిపోతున్నావు, నీకు తెలియట్లేదు.